వెల్కమ్ టు వసంత టైలర్. ఇదొచ్చేసి కుండగల్ల ప్రిన్స్ కట్టు నెట్ బ్లౌజ్ 3 క్లాత్‌లతోని షార్ట్ వీడియోలోనే మీకు మొత్తం బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. కటింగ్ వీడియో కూడా చూపించాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను చూడండి. ఇప్పుడొచ్చేసి గల్ల రౌండ్ కుట్టుకోవాలి. గల్ల రౌండ్ కుట్టి ఇలా కాట్లు పెట్టుకోవాలి. 3 ఒరిజినల్ క్లాత్ మధ్యలో పెట్టి, షేనింగ్ క్లాత్ కింద పెట్టి, లైనింగ్ క్లాత్ పైన పెట్టి ఇలా కుట్టి ఇలా ఉల్టా మలుపుకోవాలి. ఉల్టా మలుపుకుంటే ఇలా రెడీ అయితది. ఇప్పుడు పైనుంచి కుట్టు పెట్టాను. పైనుంచి కుట్టు పెడితే ఇలా రెడీ అయితది. ఇప్పుడొచ్చేసి ఈ బెల్ట్ కుట్టుకోవాలి. టక్స్‌లు కుట్టుకోవాలి. 2 టక్స్‌లు కుట్టి 2 టక్స్‌లు మనకు కరెక్ట్‌గా కుట్టుకొని నా 1/2 ఇంచు వెడల్పు 4 ఇంచుల పొడవు 2 టక్స్‌లు కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్ట్ అన్ని ఈ బెల్ట్ లాగానే ఇది కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు లోపలికి మడత పెట్టి అనగడానికి కుట్టేసి మొత్తం ఈ బెల్ట్ లోపలికి మడత పెట్టి నీట్‌గా కుడితే ఎమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడొచ్చేసి గల్ల ఇది పక్కన పెట్టుకుందాం. ఇది ముందు భాగం గల్లకు కూడా మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి మధ్యలో ఒరిజినల్ నెట్ క్లాత్, కింద షేనింగ్ క్లాత్, పైన కాటన్ క్లాత్ మొత్తం వచ్చేసి ఇలా ఉట్టి ఉల్టా మలిపి మంచి మల్ల కుట్టుకోవాలి. గల్లొచ్చేసి గల్ల కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ రౌండ్ అనేది 3 క్లాతులు సేమ్ వచ్చేటట్టు ఎక్కడొస్తాయో 1కి 2 సార్లు ఆలోచించి ఇలా కుట్టుకోవాలి. ఈ ప్రిన్స్ కట్ రౌండ్ అనేది కరెక్ట్ రావాలి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే కరెక్ట్ రావాలి. మీకు కొంచెం షార్ట్ వీడియో కాబట్టి కొంచెం అర్థం కాకపోయినా ఫుల్ వీడియో నేను లింక్ ఇస్తా చూడండి. ముందు భాగం కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ తక్కువ కింద కనిపిస్తుంది. అది కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను కట్ చేసినప్పుడు ఎక్కువ కట్ చేశాను కాబట్టి అది ఎక్కువ అనిపించింది. ఇది అనేది రౌండ్ కరెక్ట్ రావాలి. ఇలా వస్తుంది. ఇలా వచ్చినాక ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల ఇక్కడ కూడా ఈ బెల్ట్ లాగానే ఒక క్లాత్ తీసుకొని ఇలా మడత పెట్టి కుట్టుకోవాలి. కుట్టుకొని ఇది ఎమ్మింగ్ చేసే అవసరం లేదు. మొత్తం మడత పెట్టి లోపలికి మడత పెట్టి ఇలా నీట్‌గా కుట్టుకోవాలి. సరిపోతుంది. ముందు భాగం కాబట్టి ఎమ్మింగ్ ఏం అవసరం లేదు. 2 కుట్లు వేసుకోవాలి. ఫస్ట్ ఒక కుట్టు, లాస్ట్ ఒక కుట్టు, నీట్‌గా 2 కుట్లు వచ్చేలా. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి ఇక్కడ కూడా సేమ్ 2 వైపులా ఇలానే కుట్టుకోవాలి. సేమ్ కుట్టుకున్నాక 2 రెడీ అవుతాయి. ఒక సైడ్ ఉక్సుల పట్టి, ఒక సైడ్ కాజల పట్టి. ఒకటి కాజల పట్టిది నేను ముందే కుట్టి పెట్టాను. ఉక్సుల పట్టిది మాత్రం ఇప్పుడు కుడుతున్నాను. 2 ముందల భాగం ఇలా రెడీ అవుతుంది. మొత్తం మడత పెట్టి ఉక్సుల పట్టి మడత పెట్టి కుట్టాలి. 2 రెడీ అయినాక ఇంత బాగా రెడీ అవుతాయి చూడండి. సేమ్ రెడీ అయ్యావి. ఇప్పుడు వచ్చేసి మనకు గల్ల పీసులు వెనక భాగం ఉంటుంది కదా, వెనక భాగం గల్ల కుట్టలేను నేను. ఇప్పుడు గల్ల కుట్టి చూపిస్తున్నా. ఇలా కుట్టాలి. ఇలా కుడితే నీట్‌గా రెడీ అవుతాయి. అన్ని గల్లలు ఎలా కుడతామో అలానే కుట్టాలి కానీ ఎమ్మింగ్ అవసరం లేదు. మడత పెట్టి కుట్టాలి. వెనక భాగం మాత్రమే గల్ల పీసులు వేసాను. ముందల భాగం ఉల్టా మలిపాను. ఇప్పుడు షోల్డర్ కుట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి ఇలా కుట్టుకోవాలి. మీకు షార్ట్ వీడియో కాబట్టి కొంచెం తొందరపాటు వలన కొంచెం అర్థం కాకపోయినా నేను ఫుల్ వీడియో మొత్తం క్లియర్‌గా లింక్ ఇస్తా. ఆ లింక్ పైన వచ్చి మీరు మా ఛానల్‌కు వసంత టైలర్ అనే ఛానల్‌కు లోపలికి పోయి ఆ వీడియో చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ చేతు ఏ క్లాత్ ఏడ పెట్టాలనో తెలుసు కదా. షేనింగ్ క్లాత్ మధ్యలో, లైనింగ్ క్లాత్ కింద, ఒరిజినల్ క్లాత్ పైన ఇలా పెట్టి కట్ వర్క్ 2 చేతులు కుడితే ఇలా రెడీ అవుతాయి. 3 ఒక దగ్గర పెట్టి. ఇప్పుడు చేతు పొడుగు చూసి ఎంత వచ్చిందో చూసి 11 ఇంచుల పొడుగు వచ్చింది. ఇప్పుడు చేతులు సంక రౌండ్ అనేది లోతు కట్ చేసి సంక రౌండ్ అనేది నీట్‌గా కుట్టుకోవాలి. నీట్‌గా 2 చేతులు కుట్టాక 2 కుట్లు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే కింద 3 క్లాతులు, మీన 3 క్లాతులు, 6 క్లాతులు కరెక్ట్‌గా వస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని కుట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి సైడ్‌ల కుట్లు